सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं శ్రీరామం మోక్షదం తన్నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, నిజాషాఢమాసం, కృష్ణపక్షం, బుధవారం. సూర్యోదయం 6 గంటలకి, సూర్యాస్తమయం 6 గంటల 44 నిమిషాలకి. తిథి షష్ఠి రాత్రి 10 గంటల 29 నిమిషాల వరకు. నక్షత్రం రేవతి రాత్రి 8 గంటల 58 నిమిషాల వరకు. వర్జం ఉదయం 9 గంటల 49 నిమిషాల నుంచి 11 గంటల 18 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11 గంటల 57 నిమిషాల నుంచి 12 గంటల 47 నిమిషాల వరకు. అమృతకాలం సాయంకాలం 6 గంటల 44 నిమిషాల నుంచి 8 గంటల 14 నిమిషాల వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషం ప్రదోషం. సూర్యాస్తమయం 6 గంటల 44 నిమిషాలకు అవుతోంది కాబట్టి అక్కడి నుంచి 1:12 నిమిషాలు అంటే 7 గంటల 56 నిమిషాల వరకు. ఆ సమయంలో మనం శంకరుణ్ణి ఆరాధించుకోవాలి. పరివారంతో సహా ఆయన్ని ఆరాధించుకోవడం ద్వారా మనకు నిత్యావసరాలన్నీ సమకూడతాయి. విజయం అనే దాని వలన వ్యక్తిలో ఒక కృషిశీలత పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. విజయం వల్ల వచ్చేటువంటి గర్వం లేకుండా ఉండాలంటే భగవంతుని యొక్క అనుగ్రహంతోనే ఈ విజయం సాధించాము అనే విశ్వాసం కలిగి ఉండాలి. ఈ రెండూ సిద్ధించడానికి మనం ఆ శివ పరివారంతో సహా ఆ శంకరుణ్ణి ఆరాధించుకోవడం, పూజించుకోవడం, మారేడుదలాలతో పూజించడం, అభిషేకించడం, అవి సాధ్యం కాకపోతే మనం బయట ఎక్కడైనా ఉండిపోవడం, ఇతర కార్యాలలో ఉండిపోవడం లాంటివి ఉన్నప్పటికీ ఆ శంకరుని యొక్క నామస్మరణ చేయడం, రుణహర భవహర శంకర శివ, ఆ నామాన్ని కనుక మనం స్మరిస్తున్నట్లయితే ఆయన్ని ఆరాధించినట్లవుతుంది. నేటి ఆణిముత్యాలు. మానవునిలో ఆధ్యాత్మికత ఎంతగా అభివృద్ధి చెందితే అతడు అంత శక్తివంతుడవుతాడు. భగవంతుడు ఎంతో అందంగా, అద్భుతంగా సృజించిన జీవితాన్ని నీ అనుమానపుటద్దాలలోంచి చూస్తూ బాధలు కొని తెచ్చుకోకు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. వినాయక స్వామిని సహజసిద్ధంగా గకారప్రియుడు కాబట్టి గకారతత్వంతో కూడినటువంటి గరికతో గనక పూజ చేస్తే అదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తాడు స్వామివారు అని శాస్త్రం. 21 గరిక పూసలు స్వామికి గనక సమర్పిస్తూ ఇష్టమైనటువంటి నైవేద్యం అరటిపళ్ళు కానీ ఉండ్రాళ్ళు కానీ స్వామికి నైవేద్యంగా సంప్రదించే సంప్రదాయం ఉంది. ఈ గరిక అనేటువంటిది
పరమేశ్వరి యొక్క అనుగ్రహ ప్రసాదంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. అందుకే గొప్ప గొప్ప విశేషాంశాలు మనకి చక్కగా అవగాహన కావడానికి, శాస్త్రసమ్మతంగా ఆ యొక్క మంత్రాల సారం చక్కగా పనిచేయటానికి కూడా గరికెను చేతిలో ఉంచుకొని మంత్రోచ్చరణ చేస్తూ తర్పణాదులు చేసేటువంటి సంప్రదాయం కనిపిస్తుంది. ఈ గరికెలో దాగిన ప్రాధాన్య లక్షణమే దుస్వప్ననాశినిగా కూడా చెప్పడం జరిగింది. దుస్వప్ననాశిని కారకతత్వానికి ఇది నాంది పలుకుతోంది కాబట్టి సుఖ నిద్రను ప్రసాదింపచేస్తుంది. ఇంతటి పరమ పవిత్రవంతమైనటువంటి గరిక విఘ్నేశ్వరుని పూజలో అధిక ప్రాధాన్యతను సంతరించుకోవటం వెనకాల ఔషధీయుక్త గుణాలు ఎక్కువగా ఉన్నటువంటి లక్షణాలే కనిపిస్తున్నాయి. అందుకే 21 పత్రాల పూజలో కూడాను అన్నీ ఔషధీయుక్తాలే. అందుకే ఆ స్వామిని ఔషధీయుక్త ఫలప్రదాయై నమః అని చెప్పేసి మనం ఎక్కువగా ధ్యానం చేస్తాం కదా. వినాయక చవితి పండగ నాడు కూడాను 21 రకాలైనటువంటి పత్రాలతో పూజ చేయటం వెనకాల కూడా దాగిన పరమార్థ లక్షణం ఇదే. అందుచేతనే ఈ పరాత్ముడు సృష్టించినటువంటి ఈ ప్రకృతిలోని ప్రతి వస్తువు వెనకాల కూడా మానవ జీవితానికి ఉపకరించేటువంటి ఔషధీయుక్త ఆరోగ్య గుణ సంపదను ఆ స్వామి మనకు ప్రసాదించాడు అని చెప్పేసి. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఈ రోజు నుండి విద్వత్ కవులు, అవధానులు, మధుర గాయకులు శ్రీ మొవ్వ వృషాద్రిపతి గారు రచించిన అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ స్వామి వారి శతకంలోని కొన్ని పద్యాలను గురించి తెలుసుకుందాం. ఈ అప్పలాయగుంట వెంకటేశ్వర స్వామి క్షేత్రం చిత్తూరు జిల్లాలో తిరుపతికి 15 కిలోమీటర్ల దూరంలో కొలువై ఉన్నాడు ఈ స్వామి. ఈ అప్పలాయగుంటకి ప్రత్యేకమైనటువంటి ఒక చరిత్ర ఉన్నది. ఈ స్వామికి ప్రత్యేకమైనటువంటి మహిమలున్నాయి. ఈ స్వామిని దర్శించి మొవ్వ వృషాద్రిపతి గారు భక్తి భావనతో, తన్మయత్వంతో, పాండితీ ప్రకర్షతో ఈ పద్యరచన చేసి ఈ శతకాన్ని మనకు అందించారు. మొవ్వ వృషాద్రిపతి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎన్నెన్నో కావ్యాలు రచించారు. గత 55-60 సంవత్సరాలుగా తెలుగు సాహిత్యానికి ఎనలేనటువంటి సేవ చేస్తున్నారు. ప్రముఖంగా పద్యరచనతో ఎన్నెన్నో కావ్యాలు ఈయన రచించారు. శ్రీ మొవ్వ వృషాద్రిపతి గారు మధురమైనటువంటి కంఠస్వరంతో పరమాద్భుతంగా తెలుగు పద్యాన్ని ఆలపిస్తారు. వేద వీధులయందు విహరింతురేగాని నీ స్వభావమిరుంగనేరెవరు, సర్వశాస్త్రార్థ పుష్కలసారమిన్నెదరు అయిన నీ రూపంబుగానరెవరు, పూర్వ పురాణాళి పుక్కిలింతురుగాని నీ మహత్తత్వంబు నెర్వరెవరు, వేదాంత విపులార్థ విపుల బోధలు విందురు అయిన నీ ఘనశక్తిగానరెవరు, ఎన్నో క్షేత్రాల దర్శింపనేగలరు నీదు పదభక్తి స్థిరముగా నిలుపరెవరు, వినుత ధర్మవేష ప్రసన్న వెంకటేశ అప్పలాయగుంట పురీ విహారి శౌరి. ఓ అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి, వేద వీధులయందు విహరింతురేగాని, వేదములు చదివి ఆ వేదవాక్యములకు పరమార్థములను గూఢార్థములను వివరించి నిరంతరం ఆ వేద భావాలలో సంచారం చేయగలరు. కానీ
నీ స్వభావమెరుంగనేరెవరు. అంతటి మహనీయులు జ్ఞానులు కూడా నీ యొక్క లక్షణం ఏమిటో ఎవ్వరికీ పట్టుబడదయ్యా, ఎవ్వరికీ తెలియదది. సర్వశాస్త్రార్థ పుష్కల సారమిన్నెదరు అయిన నీ రూపంబుగానరెవరు. సకల శాస్త్రముల అర్థములను ఆకళింపు చేసుకోగలరు. సర్వ సంపూర్ణంగా ప్రతి శాస్త్రాన్ని కూడా అర్థం చేసుకున్నవారు కూడా నీ రూపం ఇటువంటిది, ఇలా ఉంటుంది అని ఎవ్వరూ తెలుసుకోలేరు, ఎవ్వరూ చూడలేదు. పూర్వ పురాణాళి పుకిలింతురుగాని నీ మహత్తత్వంబు నెర్వరెవరు. అష్టాదశ పురాణములను ఇతిహాసములను ఆమూలాగ్రముగా చదివి ఆకళింపు చేసుకోగలరు, కానీ నీ మహిమలను ఎవ్వరూ తెలుసుకోలేరయ్యా. వేదాంత విపులార్థ విపుల బోధలు విందురు. ఎందరెందరో మహనీయులు మహాత్ములు మహర్షులు చేసేటువంటి బోధలను శ్రద్ధగా వినగలరు, కానీ నీ ఘనశక్తిగానరెవరు. ఆ బోధల వల్ల నీ గొప్పదనాన్ని తెలుసుకోవటం అనేది సాధ్యం కాదు. నీ గొప్పదనాన్ని ఏ బోధ చాటి చెప్పలేదు. ఎన్నో క్షేత్రాల దర్శింపనేగలరు. ఎన్నెన్నో క్షేత్రాలు తీర్థాలు దర్శించాలని వెళ్ళగలరు. నీదు పదభక్తి స్థిరముగా నిలుపరెవరు. ఇన్ని ప్రయాసలు పడి ఆ కొండెక్కి ఈ కొండెక్కి ఈ తీర్థంలో మునిగి ఆ క్షేత్రానికి వెళ్ళి ఇన్ని ఇబ్బందులు పడతారు, కానీ నీ పాదాలపైన మనస్సుని పెట్టడం అనేది బాధలేని పని, ఏమాత్రం ఇబ్బంది కలుగని పని శరీరానికి. కానీ దాన్ని మాత్రం ఎవరూ చేయలేకపోతున్నారయ్యా అంటూ మనస్సుని ఆ వెంకటేశ్వర స్వామి పాద పద్మములపైన నిలపటం అనేది ఎన్నెన్నో క్షేత్రాలు తీర్థాలు తిరిగినా కూడా కలగనటువంటి దృఢమైన జ్ఞానము భక్తి వైరాగ్యము ఆ వెంకటేశ్వరుని పాద పద్మములపైన మనస్సుని నిలిపితే కలుగుతాయని తెలియజేస్తూ అద్భుతమైన పాండితీ ప్రకర్షతో అప్పలాయగుంట వెంకటేశ్వరుని నిరంతరం మనస్సులో నిలుపుకుని అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు శ్రీ మొవ్వ వృషాద్రిపతి గారి అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి శతకంలోని మరికొన్ని పద్యాలను గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. శ్రీరామ రామ రఘుపుంగవ రామ రామ, శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ, శ్రీరామ రామ రణకర్కశ రామ రామ, శ్రీరామ రామ శరణం భవ రామ రామ. భజే రమ్య రంభావళీ నిత్యవాసం, భజే బాలభానుప్రభాచారుభాసం, భజే చంద్రికాకుందమందారహాసం, భజే సంతతం రామభూపాలదాసం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇక్కడ వాల్మీకి స్వామి యొక్క స్వరూపం వర్ణించారు క్లుప్తంగా, కానీ ఇక్కడ సీతమ్మ చూసినటువంటి స్వరూపాన్ని అంతర్గర్భితంగా ధ్వనిప్రాయంగా వాల్మీకి చెప్తే దానిలో దాగిన ధ్వనిని వెలికితీసి ఆ మంత్రస్వరూపాన్ని ఆవిష్కరించాయి ఇతర శాస్త్రములు. ముఖ్యంగా హనుమన్ మంత్రశాస్త్రముల్లో ప్రసిద్ధి చెందిన పరాశర సంహిత ఇక్కడ ఆంజనేయుడు ఎటువంటి రూపం చూపించాడో అద్భుతంగా వర్ణించి చూపించింది. తత ప్రసన్నో హనుమాన్ సోభవద్ విశ్వరూపధృత్. అంతవరకు ప్రసన్నంగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారు ఒక్కసారి విశ్వరూపాన్ని చూపించాడు. వానరం ముఖమేకం తు ద్వితీయం సింహవక్త్రకం తృతీయం గారుడం వక్త్రం చతుర్థం సౌకరం ముఖం హయాస్యం పంచమం చోర్ధ్వం చైకైకం నయనం త్రిభిః. ఒకవైపు వానర ముఖము, మరొక వైపు సింహముఖము, మూడవ వైపు గరుత్మంతుని ముఖము, నాలుగవ వైపు వరాహముఖము, ఊర్ధ్వమునందున్నది హయాస్యము అంటే గుర్రపు ముఖంతో ప్రకాశిస్తున్నాడు.
ఈ 5 కూడా దివ్యములైనటువంటి స్వరూపములు. ఈ వానరముఖం రుద్రస్వరూపాన్ని తెలియజేస్తున్నది. ఇక సింహవక్త్రకం అంటే నారసింహ స్వరూపము. గారుడం గరుత్మంతుని మంత్ర విశేషం ఇందులో ఉన్నది. సౌకరం అనగా ఆదివరాహస్వామి యొక్క స్వరూపము. హయాస్యం సకల వేద విద్యాస్వరూపుడైనటువంటి అశ్వ ముఖాన్ని అక్కడ చూపిస్తున్నాడు. ఈ విధంగా 5 ముఖములు కూడా దివ్యములైన దేవతా స్వరూపాలను చూపిస్తున్నాయి. పైగా సర్వదేవతాత్మకుడైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క అద్భుతమైన దర్శనం జరిగింది సీతమ్మకు. పైగా ఏకైకం నయనం త్రిభిహి, ఒక్కొక్క ముఖం కూడా 3 కళ్ళతో ఉందిట. ఈ విధంగా మొత్తం 15 కళ్ళతో ప్రకాశిస్తున్నాడు స్వామి. దశబాహు సమోపేతం దశాయుధ సమన్వితం, 10 బాహువులతో 10 బాహువుల్లో 10 రకాల ఆయుధాలతో ఉన్నాడు స్వామి. రూపం తస్య భవో యద్వద్ రుద్రస్య పురఘాతిన, ఈ రూపం ఎలా ఉందంటే త్రిపురాసుర సంహారానికి బయలుదేరిన రుద్రుని వలె ఉంది ఆ రూపము. తదా ప్రభుతి నామాసీత్ పంచాస్యోహ హనుమితి, ఈ విధంగా పంచాస్య హనుమద్రూపము తల్లి చూసినది అనే విషయం మంత్రశాస్త్రం మనకు చెప్తున్నది. వాల్మీకి రామాయణం కావ్యం, అందులో మంత్రం అంతర్గర్భితంగా దాగి ఉంటుంది. అలా లోపల దాగిన మంత్ర విశేషాల్ని మంత్రశాస్త్రం వెలికి తీసుకొస్తుంది. అంతేగాని వాల్మీకి చెప్పలేదు కనుక అక్కడ లేదు అనడానికి లేదు. అది మంత్రము. వాల్మీకి రామాయణమే మంత్రమయం. మంత్రం లోపల మంత్ర దేవతలు ఉంటారు. అలా ఇక్కడ ఈ దివ్యమైన పంచాశ హనుమద్రూపాన్ని సీతమ్మ చూసి తందృష్ట్వా భీమ సంకాశం ఉవాచ జనకాత్మజ, ఆ మహారూపాన్ని చూసి నమస్కరిస్తున్నదిట జానకీదేవి. ఇక్కడ జానకీదేవి చేసినటువంటి హనుమస్తుతి చాలా విశేషంగా చెప్పబడుతున్నది సంహితా గ్రంథముల యందు, ఇతర పురాణముల యందు కూడా. వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాస్వక్త్రాంచితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా హస్తాబ్జైరశిఖేట పుస్తక సుధా కుంభం కుశాద్రింఘలం ఖట్వాంగం ఫణిభూరుహౌచ దదతం సర్వారి గర్వాపహం వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాస్వక్త్రాంచితం. ఈ పంచవదన హనుమస్తుతి చేసి నమస్తే దేవదేవేశ, నమస్తే రాక్షసాంతక, నమస్తే వానరాధీశ, నమస్తే వాయునందన, నమస్త్రిమూర్తి వపుషే వేద వేద్యాయతే నమః, నమస్తే లోకనాథాయ సీతాశోకాపహారిణి. ఇది కూడా సీత చేసినటువంటి హనుమత్స్తుతి. నమస్తే దేవదేవేశ, నమస్తే రాక్షసాంతక, దేవతలకు కూడా దేవుడివైన ఓ ఈశ్వర, ఓ రాక్షసాంతక, వానరాధీశ్వర, వాయునందన, త్రిమూర్తి వపుషే, మొత్తం 3 దేవతల యొక్క ఏకరూపమైన స్వామి అని ఇక్కడ కీర్తించినది. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్క సుదృశాభాసం రామదూతం నమామ్యహం అనే మంత్రశాస్త్రంలోనే మరొక ధ్యాన శ్లోకం మనకు కనబడుతున్నది. ఆంజనేయ స్వామివారు త్రిమూర్త్యాత్మకుడైనటువంటి రుద్రుడు. మనం ఒక దైవాన్ని ఉపాసించేటప్పుడు త్రిమూర్త్యాత్మక బ్రహ్మముగా ఉపాసించితే అది మనకు మోక్షాన్ని ఇస్తున్నది. పైగా హనుమద్ ఉపాసన ఒక సంపూర్ణ ఉపాసన. అనేక రకములుగా హనుమంతుడిని ఉపాసించడం మనకు కనబడుతున్నది. హనుమత్ సూక్తముల యందు కూడా ఇప్పటికీ కూడా స్వామి యొక్క ఉపాసన ఫలాన్ని అనుభవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. హనుమత్ సూక్తముల్లో వర్ణించిన ప్రకారంగా నమస్త్రిమూర్తి వపుషే, 3 మూర్తుల ఏకరూపమైనటువంటి ఓ స్వామి వేద వేద్యాయతే నమః, వేదము ద్వారా ప్రతిపాదింపబడేటువంటి ప్రణవస్వరూప, నమస్తే లోకనాథాయ సీతాశోకాపహారిణి, సీతాశోకాన్ని నశింపజేసినటువంటి ఆంజనేయానికి నమో నమః. ఆంజనేయ స్వామి వారు సీతాదేవికి తన యొక్క అసలు స్వరూపాన్ని చూపించాలని సంకల్పించుకుని తన యొక్క అల్ప శరీరం నుంచి ఒక్కసారి స్వస్వరూపమైనటువంటి వర్ధిల్లిన స్వరూపాన్ని దర్శింపజేశారు. అది మేరుమందర పర్వతం వలె మహోన్నతమైన ఆ రూపాన్ని సీతాదేవి దర్శించి ఆశ్చర్యచకితురాలి నమస్కరించినది. తమాహ జానకీనాహం ద్రష్టుంతే రూపమిదృశం ప్రసన్నో భవమే బ్రహ్మన్ పూర్వరూపం ప్రదర్శయ, ఈ మహారూపాన్ని నేను చూడలేకున్నాను, నీ యొక్క సౌమ్య రూపాన్ని, నాకు ఏ రూపంతో ముందు కనబడ్డావో సౌమ్య రూపాన్ని తిరిగి ప్రదర్శించవయ్యా అని సీతాదేవి ప్రార్థించింది అనే విషయం మనకి సంహితా గ్రంథాల్లో చెప్పబడుతున్నది. అప్పుడు ఆంజనేయ స్వామి వారు ఆ దివ్య స్వరూపాన్ని చూపించగానే దేవతలు కూడా నమస్కరిస్తున్నారు. మంగళ రూప అయ్య హరి మర్కట మర్కట పంచవక్త్ర ఖట్వాంగ మహాశిఖేట కుదరామృత కుంభశృణి ప్రదీపితోత్తుంగ కరాంబుజాత నవతోయదమూర్తి త్రిపంచనేత్ర సర్పాంగద కంఠహార కరుణాంబుధి నన్ కృపజూడు మారుతి అని శచీపురందర ఋషులందరూ ప్రార్థించినట్లుగా విశ్వనాథ వారు ఇక్కడ భావన చేశారు. అంతేకాదు ఆంజనేయుడు అక్కడి నుంచి చెప్తూ ఉన్నట్ట, ఎంతటి వాడు కావలయునెప్పుడు యత్ప్రతిభా విశిష్టుడై, అంతటి వాడ నేనగుదునప్పుడు తత్ప్రతిభా విశిష్టుడై, అంతక ప్రంగణ స్థిత మహాధ్వజవద్భుజదండ తీవ్రుడన్ చింతిత కార్యముల్ తనర చేయగ కల్పత రూపమానుడన్. ఇదే పద్యాన్ని
తాను సముద్రలంఘనం చేసే ముందు వానర వీరులందరి ముందు చదివాడు ఆంజనేయ స్వామి. ఇక్కడ మళ్ళీ తన యొక్క మహారూపాన్ని చూసిన వెంటనే ఆ సీతాదేవితో కూడా ఈ విధంగా వ్యక్తం చేస్తున్నాడు. ఎక్కడికి ఎప్పుడు ఎంత అవసరమో అంత స్వరూపాన్ని నేను ప్రకటిస్తాను. నా భుజదండం రాక్షసుల్ని యమపురికి పంపించగలదు. నేను భక్తుల పాలటి కల్పవృక్షం వంటి వాడను అని తన యొక్క అపారమైనటువంటి శక్తిని ప్రకటించాడు స్వామివారు. చుక్కలు తల పూవులుగా నక్కజముగ మేను పెంచి అంబర వీధిన్ వెక్క సమయి చూపెట్టిన అక్కోమలి ముదము నొందే ఆత్మస్థితికిన్ అని మొల్లరామాయణంలో కవయిత్రి మొల్ల హనుమంతుని యొక్క రూపాన్ని చక్కగా వర్ణించారు. ఈ విధంగా పైనున్నటువంటి నక్షత్ర మండలము స్వామివారికి అర్పించిన కుసుమములా అన్నట్లు భాషిస్తున్నాయట. ఆ విధంగా ఉన్నటువంటి స్వామివారు ఆ తీవ్రమైనటువంటి స్వరూపంలోనే అమ్మవారితో చెప్తున్నట్ట. సపర్వతవనోద్దేశాం సాట్ట ప్రాకార తోరణాం లంకామిమాం సనాథం వా నయితుం శక్తిరస్తమే. అమ్మా, నిన్ను తీసుకువెళ్ళగలనా అనేది కాదు ఇక్కడ. సపర్వతవనోద్దేశాం, ఈ పర్వతాలతో, వనాలతో, ప్రాకారాలతో, తోరణాలతో, భవనాలతో ఉన్న లంకని, ఆ లంకాధిపతిని కూడా కలిపి ఒకేసారి తీసుకువెళ్ళగలను నా భుజస్కంధాల మీద. అంతేకాదు, అనంతుడు ఈ భూమండలాన్ని ఎలా మోస్తున్నాడో అదేవిధంగా నా భుజాలపై ఈ సమస్త భువనాన్ని కూడా నేను మొయ్యగలనమ్మా. పైగా విశోకం కురు వైదేహి రాఘవం సహలక్షణం, నువ్వు ఏమాత్రము శోకం పడకు, ఇంతవరకు నువ్వు పడినటువంటి వేదన చాలు, నేను నిన్ను నిస్సందేహముగా రామచంద్రమూర్తి సన్నిధిలోకి చేర్చుతాను అని ఎప్పుడైతే స్వామి చెప్పాడో అప్పుడు సీతాదేవి తం దృష్ట్వా అచల సంకాశం ఉవాచ జనకాత్మజ పద్మపత్ర విశాలాక్షి మారుత శౌర సంసుతం. అచల సంకాశం, పర్వతం వలె ప్రకాశిస్తున్న ఆంజనేయ స్వామి వారితో పద్మపత్ర విశాలాక్షి అయిన సీతమ్మ ఇలా అందిట. అంటే తామర పూరేకుల వంటి కన్నులు కలిగినటువంటి సీతమ్మ. ఈ చెప్పడంలో వాల్మీకి యొక్క ఉద్దేశం ఏంటి అంటే అక్కడున్న దృశ్యాన్ని హృదయానికి హత్తుకునేలా చూపిస్తున్నాడు. హనుమంతుని యొక్క ఈ మహద్రూపాన్ని చూసిన సీతమ్మ కళ్ళు ఆశ్చర్యంతో మరింత విప్పారే. అలా ఆశ్చర్యంతో చూస్తోంది అని చెప్పడానికై పద్మపత్ర విశాలాక్షి అనే మాటను ఇక్కడ చూపిస్తున్నారు. అలా విప్పారిన నేత్రములతో స్వామిని చూస్తూ తవ సత్వం బలం చైవా విజానామి మహాకపే, నీ యొక్క బలము, నీ యొక్క అపూర్వమైనటువంటి సత్వము నేను చూశాను, దయ ఉంచి మళ్ళీ నీ సౌమ్య రూపాన్ని చూపించు అని ఎప్పుడైతే ప్రార్థించిందో మళ్ళీ స్వామి సౌమ్య స్థితికి వచ్చాడు. అప్పుడు ఆ తల్లి మళ్ళీ అనడం మొదలుపెట్టిందిట. ఇదివరకు నువ్వు అల్ప శరీరంలో ఉన్నప్పుడు నువ్వు నన్ను ఎలా తీసుకెళ్ళగలవు అని అన్నాను. ఇప్పుడు నీ యొక్క మహద్రూపం చూసాక చెప్తున్నాను, నీతో నేను రాలేను. ఎందుకంటే ఈ మహారూపంలో నీ భుజంపై నేను ఎక్కి వస్తూ ఉంటే ఆ తీవ్రమైనటువంటి ఆకాశ మార్గంలో నీ వేగానికి నేను ఎగిరిపడవచ్చు ఈ సముద్రంలోకి. పైగా ఈ అసురులు నువ్వు తీసుకువెళుతుంటే వెంట పడవచ్చు. అప్పుడు గగనంలో వాళ్ళతో ఎలా ఎదుర్కొంటావు? నన్ను భుజాల మీద పెట్టుకున్నప్పుడు వాళ్ళతో ఎలా యుద్ధం చేస్తావు? పైగా అసురులు ఏ మాయలు పన్నో మళ్ళీ తిరిగి నన్ను తీసుకువెళ్ళి ఈ పాటికి మళ్ళీ ఎవరికీ కనబడకుండా ఇంకా రహస్యమైన స్థలముల యందు నన్ను దాచి ఉంచవచ్చు. కనుకనే ఇది తగిన పని కాదు, నీతో నేనిప్పుడు రాలేను. సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్. జై గురుదత్త. సద్గురు యొక్క పరీక్షలు విచారంగా మనం మాట్లాడుకుంటున్నాం కదా, కుశిక రాజ విచారంగా మాట్లాడుకున్నాం కదా మనం. సద్గురు చెవినుడు చెప్తున్నాడు, గురువు గారు రాజుకి నాకు ప్రత్యేకమైనటువంటి భవనం కావాలా, మంచి భోజనం కావాలా అని చెప్పి నేను నిద్రపోతున్నాను. ఇప్పుడు నీ భార్య ఇద్దరు కూడా నేను నిద్ర లేచేంత వరకు నాకు పాదసేవ చేస్తూ ఉండాలా, నా అంతటా నేను లేచే వరకు నన్ను మీరు లేపకూడదు అని చెప్పి యోగ నిద్రలోకి ప్రవేశించాడు. ఏంటో పరీక్ష, పెద్ద పరీక్ష ఇది. పాదసేవ చేస్తుండండి, మీరు లేయకూడదు, నన్ను లేపకూడదు, నేను లేచేంతవరకు చేస్తూనే ఉండాలి. రాజదంపతులు మహర్షి చెప్పినట్లుగా
అత్యంత జాగరూకతతో స్థిరచిత్తంలో నిద్రాహారాలు మాని చవనుడికి పాత సేవ చేస్తూనే ఉన్నారు. ఆ విధంగా 21 రోజులు గడిచాయి. ఇంకంతే, ఇంక కదలలేదు వాళ్ళు. ఈయన లేయలేదు నిద్ర నుంచి, అట్లే ఉండిపోయారు. కానీ అటువంటి వీళ్ళకి గురుభక్తి అద్భుతంగా ఉంది కదా. అందుకని గురువు యొక్క మాట ప్రకారంగా వాళ్ళు పాద సేవ చేస్తూనే ఉన్నారు. 1 రోజా 2 రోజులా, ఇప్పటి కాలం వాళ్ళు సేవ చేస్తూనే 10 నిమిషాలకే గురువుగారి పాదం బాగా దిండులాగా ఉంది, దాని మీద పెట్టుకొని పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. బలి బాగుందని, హాయిగా ఉందని. 21 రోజులు గడిచాయండి. 21 నిమిషం చేయలేం మనం. గురువు గారి కన్నా మనకే ముందు నిద్ర వచ్చేస్తుంది. ఆయనే ఉలిక్కిపడి మనకు లేపుతాడేమో తెలియదు. 21 రోజులు గడిచాయి. 22వ రోజు ఉదయము మెల్లగా చవనుడు నిద్రలేచి కనీసం రాజదంపతులను పలకరించనైనా పలకరించుకోకుండా అంతఃపురం వదిలి బయటకు నడవసాగాడు. ఏమన్నుంది అది? 21 రోజులు పడుకునేది కాకుండా 21 రోజుల వరకు వాళ్ళు ఎక్కడా కదలుకోకుండా దంపతులు ఉన్నారు కదా, సేవ చేస్తూనే ఉన్నారు కదా. వాళ్ళని పలకరించుకోకుండా ఈ మహానుభావుడు అక్కడి నుంచి మెల్లగా కదిలి లేచి తిన్నగా బయట వెళ్ళిపోయాడు. ఏం పిచ్చే గురువులు తెలియదు నాకు. రాజదంపతులు కూడా ఆయన అనుసరించారు. ఇప్పటి కాలం వాళ్ళంటే ఎక్కడికే పోతావు, నిలిచావయ్యా అనేవాళ్ళేమో. వీళ్ళు కూడా వెనక్కి వెళ్ళారు. తాను వెనకలే చవనుడు ఎక్కడ నడుస్తాడో, గురువుగారు ఎక్కడ వెళుతున్నారో అక్కడికే వెళ్ళిపోయారు. ఈసారి చవనుడు వారిని తన మాయతో భయభ్రాంతులకు లోనయ్యేటట్లు చేసి మళ్ళీ నిద్రపోయాడు. ఏం పని ఉందండి? ఇద్దరికి భయపడించేసి భ్రమగప్పి మళ్ళీ అక్కడ నిద్రపోయాడు. ఇంకొక ఇల్లా పరుప మహానుభావుడు అక్కడ నిద్రపోయాడు. కుశిక దంపతులు యథావిధిగా మళ్ళీ మహర్షి పాదసేవ ప్రారంభించారు. కుశిక దంపతుల విచారంగా ఎంత చెప్పినా చాలదు. మళ్ళీ ఏం చేశారు? తిరిగి ఆయన మళ్ళీ 21 రోజులు గడిచాయి. ఏం 21 రోజులు ఏది పెట్టుకున్నాడు, ఏది వ్రతం పెట్టుకున్నాడేమో. చవనుడు అప్పుడు నిద్ర లేచి రాజుతో 21 రోజులు అయిన తర్వాత 21 రోజులు అయిన తర్వాత అప్పటికేమైంది? 42 రోజులు ఇక్కడికి. రాజా, నేను రథమెక్కి వెళుతూ బీదలకు యాచకులకు బంగారాన్ని, రత్నాలను, ఆవులను మొదలైన వాటిని దానం ఇస్తూ ఉంటాను. మీరిద్దరూ గుర్రాలకు బదులుగా నా రథాన్ని లాగాలి అన్నాడు. ఏం పిచ్చి గురువు అయ్యా తెలీదు. 40 రోజులు పాపం వాళ్ళ ఆ నిద్రాహారాలు మాని సద్గురువు యొక్క, కృషికుడు యొక్క పాదాలు సేవ చేస్తూ లేచిన తర్వాత దెబ్బను స్నానం చేసి భోంచేయకోకుండా నేను బండిలో కూర్చోవాలా, నా వ్రతం లాగండి మీరే అన్నాడు. గుర్రాలు కూడా కట్టుకోకుండా. బాగుందండి, ఇంక చూస్తామేమవుతుందో. జై గురుదత్త.